తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో టేబుల్ రకాల మామిడి కోతలు పూర్తవడంతో చివరిగా ఉన్న నీలం రకం మామిడి కోతలు వేగవంతంగా సాగుతున్నట్లు స్థానిక మామిడి రైతులు పేర్కొన్నారు. ఆర్సీపురం, చంద్రగిరి, తిరుపతి మండల పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో చివరగా మిగిలి ఉన్న టేబుల్ రకం, నీలం రకం మామిడి కోతలు వేగవంతం చేసి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీలకు తరలించి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ఇక చివరి దశ కావడంతో టేబుల్ రకాలు బంగినపల్లి, మల్లిక, ఇతరతగా కాయలు పూర్తి కావడంతో ఇప్పుడు నీలం రకం మామిడిదే రాజ్యం అన్నట్టుందని వారు పేర్కొంటున్నారు. మంచి నాణ్యత, రంగు, బరువు ఉండే కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తిరుపతి పరిసర ప్రాంతాలని మామిడి మండీల్లో టన్ను కాయ నాణ్యత బట్టి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం 18,000 నుండి అత్యధిక ధర 24,000-26,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక మామిడి రైతులు పేర్కొన్నారు. ఇక తోతాపూరి కూడా సగం రంగు ఉండే కాయలు కూడా కొనుగోలు చేస్తున్నట్లు, గుజ్జు పరిశ్రమలకి దాదాపు 80% కోతలు పూర్తవడంతో మిగిలిన కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తమ రాష్ట్రాల ఎగుమతి కోసం కాస్త రంగున్న తోతాపూరి కూడా టన్ను 8,000 నుండి అత్యధిక ధర 16,000-17,000 వరకు కూడా తోతాపూరి రకం కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ఇక సీజన్ పూర్తిగా 7వ నెల 2వ వారం కల్లా పూర్తి కావచ్చని వారు ఒక అంచనాగా చెబుతున్నారు. ఇక తోతాపూరి కూడా తిరుపతి జిల్లాలోని పరిసర ప్రాంతాల తోటల్లో దాదాపు 80% కోతలు పూర్తయ్యాయని, ఇక వారం 10 రోజుల్లో పూర్తిగా మామిడి సీజన్ పూర్తి కానున్నదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక చివరగా నీలం రకం మామిడి 30,000 దాటి 40,000 వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉండొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.